మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హిరణ్యకశిపుని సంబంధించిన కృతయుగంలో శ్రీహరి నరసింహావతారంలో ఆవిర్భవించాడని ఎగువ హావబిలలో కుసుమస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత తనను తాను నిగ్రహించే క్రమంలో ఈ భూమిపైన వివిధ ప్రాంతాల పైన 40 అడుగులు వేశాడని. ఆ 41 నృసింహ క్షేత్రాలుగా ఆవిర్భవించాయని ఆ క్షేత్రంలో భాగంగా ఈ క్షేత్రం 21 అడుగు ఏకవంశ పాద క్షేత్రం అని శ్రీ వెంకటగిరి కొండ పైన 21 అడుగు పడిందని మనకు ఆధ్యాత్మిక ద్వారా తెలిసింది. ఇక్కడ ప్రప్రథమంగా ప్రహ్లాదునికి లక్ష్మీ సహిత నృసింహస్వామి ప్రప్రథమంగా ప్రహ్లాదునికి దర్శనం ఇచ్చాడని, ఆ తర్వాత యాదృశి అనే ఋషి ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడని, ఇక్కడి నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళి తపస్సు చేశాడని, ఆ తర్వాత ఈ క్షేత్రంలో ఉన్న మాదిరిగా యాదగిరి క్షేత్రంలో కూడా పంచ రూపాలలో స్వామి దర్శనం ఇచ్చాడు యాదృశికి. ఈ క్షేత్రం ఓంకార క్షేత్రం, పాదగుట్ట క్షేత్రం హ్రీం, యాదగిరి క్షేత్రం శ్రీం. ఓం హ్రీం శ్రీం అనే ఈ 3 బీజాక్షరాలు త్రిభుజాకార యంత్ర రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఓంకార క్షేత్రం అని చెప్పడానికి పెద్ద రాతి శిలను చీల్చుకొని బయటకు వచ్చిన ఓంకార వృక్షమే ఇక్కడ నిదర్శనం. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి భక్తులు చాలా మంది మండల దీక్ష చేస్తుంటారు. ఆ మండల దీక్ష చేస్తున్న భక్తులు చాలా మంది భక్తులకు ఇక్కడ స్వామి రాత్రి స్వప్నంలో చెప్తాడని, స్వప్నంలో వారి కోరికలు తీస్తారని ఇక్కడ చెప్తుంటారు. ఇక్కడ ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు 108 కలశాలతో పూజ, తర్వాత అభిషేకం, తర్వాత స్వామివారి మూలమంత్ర హవనం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి రోజు కళ్యాణం, అంతకంటే ముందు రోజు దర్శన హోమం, ఇలా 3 రోజుల్లో ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులు వస్తున్నారు. ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి లాగా ప్రతి సంవత్సరం జనసంఖ్య పెరుగుతుంది, చాలా మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ క్షేత్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నాం. శ్రీ లక్ష్మీస్వామి అనుగ్రహం సంపూర్ణంగా అందరి పైన ఉండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ లక్ష్మీస్వామినే నమః. ఈ రోజు సోమవారం రోజున శ్రీ వెంకటగిరి లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ జరిగింది. దీనికి ప్రముఖులంతా కూడా వచ్చినారు. ప్రస్తుత ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, తిరుమల మల్లన్న గారు కూడా వచ్చినారు. ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగిపోయింది. ఇప్పుడే భోజనాలు కూడా చేస్తున్నారు. గత 100 సంవత్సరాల నుండి మా పెద్దలు, మా తండ్రులు అంతా కూడా మేము వైభవంగా చేస్తా ఉన్నాం. ఈసారి మునుపటికి మాదికి ఇంకా ఎక్కువ చేసినాం కాబట్టి ఎక్కువ చేసినాం. సుమారు 5,000 మంది వచ్చినారు. భక్తులకు కూడా 5,000 భోజనాలు తెప్పించినాం, మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చినాం, వాటర్ ఇచ్చినాం. ఒక 100-150 కళ్యాణాలు. మొత్తం మీద మీరు మీ సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా తెలియజేదంటే మా ఆలయం గురించి ఇంకా చెప్పి బాగా ప్రచారం చేసి ఇట్టి దేవస్థానాన్ని యాదగిరిగుట్ట దేవస్థానంలో కలిపేటట్టు కూడా మీ మీడియా పాత్ర ఉంటుంది. కాబట్టి దయచేసి మా వెంకటగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని ఆ యాదగిరిగుట్టలో కలిపి ఇంకా ప్రసిద్ధి చెందాలని కోరుతూ మీ సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. లక్ష్మీ నరసింహస్వామి వెంకటాపురంలో చాలా ఏళ్ల కొంది నుండి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మహిమలు కలిగినటువంటి ఈ స్వామి నిజంగా ఈ రోజు కళ్యాణోత్సవం జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కళ్యాణోత్సవం లోక కళ్యాణంగా ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలగాలని, వాడు పాడి పంటలన్నీ కూడా ఐశ్వర్యమై ఉండి తర్వాత ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా రైతులందరినీ సక్రమంగా, మహిళలను గాని రైతులను గాని అన్ని విధాలుగా చూడాలని ఆ ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రికి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కోరుతా ఉన్నా. చాలా బాగుంది, చాలా మంచిగా జరిగింది. అందరు భక్తులకు కూడా సౌకర్యార్థం మంచిగా మంచినీళ్ళు, ఆహార పొట్లాలు అందరికీ భక్తులకు సౌకర్యంగా అందించారు.
చాలా బాగుంది. సో చాలా సంతోషం. మా ఊరు లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమ కలవారు. ఎవరు వచ్చి ఏం కోరుకున్నా గానీ ఇట్ విల్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్. అండ్ ఈ రోజు ఇక్కడికి వచ్చి పూజ చేయించి ఇక్కడ ఆశీర్వాదం పొంది వెళ్తున్నందుకు ఎంతో సంతోషం. నాకు అందరికి కూడా అంతే ఆశీర్వాదాలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుండి కాదు, మా పిల్లల దగ్గర నుండి ఇక్కడికి వస్తున్నాము. చిన్నగా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పటికిప్పటికి చాలా అభివృద్ధి జరిగింది, ఇంకా ఇంకా మంచిగా అభివృద్ధి జరగాలని. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటాపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం అతి వైభవంగా చేయడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి గ్రామంలో నివసిస్తున్నటువంటి హైదరాబాద్ నివాసులు కూడా అందరు కూడా తమ బంధువులను పిలుచుకొని గ్రామస్తులు చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామస్తులు అందరు కూడా వచ్చి దిగ్విజయంగా జరిగినటువంటి ఈ కళ్యాణోత్సవానికి అందరు కూడా పాల్గొన్నారు. అందరు కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని వేల మంది కూడా ఈ కళ్యాణోత్సవానికి పాల్గొనడం జరిగింది. ఈ కళ్యాణం అతి వైభవంగా జరిగింది. ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు వచ్చిన వారందరికీ కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరు కూడా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటాపురం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ రోజు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. ముఖ్యంగా భక్తులందరూ చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని తన భక్తి భావాన్ని ప్రదర్శించారు. ఆ దేవుని ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. ఓకే, నమస్కారం. అందరికి నమస్కారం. ఇది చాలా మహిమాన్వితమైన దేవస్థానం, చాలా పురాతనమైన దేవస్థానం. చాలా పురాతనమైనది. ఇక్కడ అందరికి వచ్చిన వాళ్ళందరూ కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి. అదే కాంక్షతో ఎక్కువ మంది వస్తారు. అందరికీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ. అందరికి నమస్కారం. నా పేరు అక్షయ. నేను ఇక్కడ పూజారి వాళ్ళ కూతుర్ని. మాకు ఇది ఇప్పటి నుండి కాకుండా వంశపారంపరం. ఎన్నో సంవత్సరాల నుండి మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అవుతుంది. ఇది 3 రోజుల కార్యక్రమం. మొదటి రోజు గణపతి పూజ, రెండో రోజు సుదర్శన హోమం, మూడో రోజు కళ్యాణం. ప్రతి సంవత్సరం కొంచెంగా నాన్న పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ నాన్నది కాకుండా చాలా మంది చాలా సహాయం చేస్తున్నారు. ధన్యవాదాలు. నమస్కారం అందరికి. నా పేరు హర్షిత. ఇక్కడ వంశపారిత పంతులైన శ్రీ రమకాంత్ శర్మ గారి కూతురిని. ఇక్కడ మా నాన్నగారు వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు ఇక్కడ పంతులిగా చేశారు. బీర్ రైల్లయ్య గారికి, యాదగిరిగుట్ట చైర్మన్ గారికి, తీన్మార్ మల్లన్న గారికి చేతులెత్తి ధన్యవాదాలు చెబుతాను. ఎందుకంటే వాళ్ళ టైం ని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ ఊరి వాళ్లకు, ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషికి నేను ధన్యవాదాలు చెబుతాను. ఇలానే ప్రతి సంవత్సరం సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు యాతం పారిజాతం. ఇక్కడ మా నాన్నగారు ఆత్మ నరసింహారెడ్డి, లక్ష్మమ్మ, అండాలమ్మ మమ్మలు. ఇక్కడ దేవస్థానం మా తాత వాళ్ళందరూ పూర్వీకులందరూ ఎలా చెప్పేవాళ్ళంటే 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందని. ఇక్కడ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడి నుంచే మేలుకొని అక్కడికి వెళ్తారని మా అందరి అభిప్రాయాలు. ఆయన పూర్వం నుంచి కూడా అలాగే చెప్తూ ఉంటారు. పొద్దున ఇక్కడ దేవస్థానం దినదినాభివృద్ధి జరుగుతుంది. ఎంతో మంది ప్రజలు కూడా వస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు మన మీడియా ఇలాంటి లేక ముందు కేవలం బంధువులు బంధుమిత్రులు అలాగే వచ్చేవాళ్ళు. కానీ మీడియా సహకారం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలకే కాకుండా చుట్టుపక్కల వాళ్ళ హైదరాబాద్ నుంచి చాలా లోకల్లో చాలా మంది కూడా తెలిసి దినదినం ఒకరొకరు వస్తూ ఉన్నారు. ఎక్కువ మంది అవుతున్నారు. ఇక్కడ మా స్వామి ఇలవేల్పు అని అందరికీ తెలిసిందే. ఈ స్వామి వారి దగ్గర మనకు సంతానం లేమిలో ఉన్నా, ఆరోగ్యం బాగలేకున్నా, ఏది కోరుకున్నా కానీ స్వామి కృప వల్ల అందరికి కూడా కటాక్షిస్తుంది. ఆ నమ్మకంతోనే చాలా మంది వస్తున్నారు. మొట్టమొదటిగా ఇక్కడ కొద్ది మంది, ఒక 10లలో ఉండే వాళ్ళు ఈ రోజు 100లు 1000ల్లో తయారవుతున్నారు. కళ్యాణానికి కానివ్వండి, నిన్నటి రోజు సుదర్శన యాగం జరిగింది. గొప్పగా 3 రోజులు గణపతి హోమం నుంచి, గణపతి దగ్గర నుంచి, జెండా వందనం నుంచి 3 రోజుల పాటు చక్కగా చేస్తున్నారు.
మా అయ్యవార్లు కూడా రోజు రోజుకి ఎక్కువ మంది అయ్యవార్లు వచ్చి పూజా కార్యక్రమాన్ని చాలా చక్కగా చేస్తున్నారు ఇక్కడ. ఇలాగే ఇంకా దినదిన అభివృద్ధి జరగాలని ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. మా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకా కొన్ని ఏవేవైతే జరగలేవో అవి కూడా మన గవర్నమెంట్ చెప్పి ఎండోన్మెంట్ చెప్పి చేయించుకోవాలని మా ఊరి ప్రజలందరికీ ఆకాంక్ష. అలాగే జరుగుతుంది. ఇలాగే ఎల్లవేళ జరగాలని నా కోరిక. ఈ ఆశీర్వచనం అంటే నా స్వామి కృప వల్ల నేను ఒక 20 ఏళ్ల నుంచి నేను స్వామికి సేవ చేస్తూనే ఉంటాను. ఈ ఊరి ఆడపడుచును శ్రీనివాస్ శర్మ గారు ఉన్నప్పటి నుంచి కూడా మాతో అన్ని చేయిస్తుండే వాళ్ళు. అలాగే మాకు జరుగుతుంది. పంతులను కదా దైవ నరసింహస్వామి కృప వల్లనే మేము ఈ రోజు అందరూ చక్కగా చల్లగా ఉన్నామని కోరుకుంటున్నాము.